బీఆర్ఎస్ పార్టీని వీడినందుకు సంతోషంగా ఉందని కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. తనపై నమ్మకంతో వరంగల్ అభ్యర్థిగా ప్రకటించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వైద్యురాలిగా ప్రజలకు దగ్గరైన తాను వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని డాక్టర్ కావ్య అన్నారు. వరంగల్ ప్రజలు ఆశీర్వదిస్తే అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తానని చెప్తున్న కడియం కావ్యతో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న వరంగల్ ఎంపీ సెగ్మెంట్ నుండి ఏఐసిసి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మేడం, ఎట్లా ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థిగా ప్రకటించబడ్డారు, మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? ఆనందంగా ఉందండి. మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే మీ పొలిటికల్ ఎంట్రీ, ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్ష ఎన్నికల పోటీ ఎంట్రీలోనే కొంత ట్విస్టులు వచ్చాయి. అటు బీఆర్ఎస్, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో అభ్యర్థిగా ఉన్నారు. ఎట్లా అసలు ఎందుకు ఇదంతా ట్విస్ట్ జరిగిందని? చాలా కారణాల వల్ల ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏది తీసుకున్నా కూడా నేను ఊహించని విధంగా కూడా ప్రజలు నాకు మద్దతు తెలుపుతున్నారు. ఎక్కువగా వెల్ ఎడ్యుకేటెడ్, తర్వాత జాబ్ చేసేవాళ్ళు, డాక్టర్స్, లాయర్స్, ఏ ప్రొఫెషన్ అని లేదు, అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే నాకు లాస్ట్ టైం మన బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పుడు చెప్పని వాళ్ళు కూడా నేను అక్కడ నాకొద్దు ఈ టికెట్ అని చెప్పిన వెంటనే నాకు చాలామంది కూడా మెసేజెస్ చేయడం జరిగింది, గుడ్ డెసిషన్ అని. వరంగల్కు ఒక చారిత్రక నేపథ్యం ఉంది, అదేవిధంగా దేశ రాజకీయాలు మలుపు తిప్పేటువంటి ఇక్కడ చరిత్ర ఉంది వరంగల్కి. ఇక్కడ మీరు అభ్యర్థిగా ఉన్నారు, అసలు మీకు ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉంది ఫ్యూచర్ లోపల వరంగల్ డెవలప్మెంట్ మీద? అసలు ఏం చేయదలుచుకున్నారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక డాక్టర్గా కూడా, ఒక మహిళగా కూడా అనేక సమస్యలు చూడడం జరిగింది. నేను విట్నెస్. అక్కడ మేము కడియం ఫౌండేషన్ 2016లో పెట్టి చేసినప్పుడు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలు, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్, వీటిలోనే ఎక్కువ తిరిగినాము. బాలికల స్కూల్ డ్రాప్ అవుట్ రేట్, అప్పుడు డాడీ విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇవ్వడానికి కారణము మనం చేసిన యాక్టివిటీసే. సో ఈ విధంగా ఆడపిల్లల భద్రత, ఆరోగ్యం, విద్య ప్లస్ మహిళల ఆరోగ్యము, తర్వాత వాళ్ళది భద్రత, ఇవన్నీ కూడా నా మెయిన్ పాయింట్స్ ఉంటాయి, కీ పాయింట్స్ ఒక మహిళగా. ఇక ఇతర సమస్యలు అంటే కోచ్ ఫ్యాక్టరీలు కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, ఉపాధి మార్గం కూడా కావాలి యువతకి. అట్లా ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్లో ఇవ్వడం అనేది చాలా తక్కువనే ఉంటుంది ఎంతైనా. సో వాళ్ళందరికీ కూడా మనకు అంతకుముందు ఆజం జాహీ మిల్ లాంటివి మంచి ఇండస్ట్రీస్ ఉండే, ఇప్పుడు అలాంటిదే ఏదైనా పెట్టడానికి కూడా మేము కృషి చేస్తాము. ఇంకా ఇతర సమస్యలు మనకి తెలుసు, రైల్వే లైన్ కూడా చాలా పెద్దది, దాని అనుసంధానంగా కూడా కొన్ని పరిశ్రమలను ఇక్కడ తెచ్చుకునే అవకాశం మనకు ఉంది. కడియం శ్రీహరి అనే బ్రాండ్ను పక్కన పెడితే కడియం కావ్యను ప్రజలు ఎందుకు ఆదరించాలి? ఎందుకంటే నేను ఒక వరంగల్ జిల్లాకే ఎక్కువగా మా సోషల్ యాక్టివిటీస్ చేసినాం. అరుదుగా కొన్ని ఖమ్మము, ఇట్లా ఆదిలాబాద్ అలాంటి ప్లేసెస్లో చేసినా కూడా నా మెయిన్ ఫోకస్ వరంగల్ జిల్లానే ఉండే గత 6-7 ఏళ్ళ నుంచి. చాలా నియోజకవర్గాల్లో అంతకుముందు నుంచి కూడా సోషల్ యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళకి నేను కొంచెం సుపరిచితురాలనే. మనం చేసిన యాక్టివిటీస్ కానీ వాళ్ళందరూ నన్ను చూస్తూ వచ్చారు. ఈ అమ్మాయికి సేవా గుణం ఉంది, ఏదో ఒకటి చేయాలనే తాపత్రయం ఉంది, కాబట్టి ఈ అమ్మాయిని గెలిపించుకోవాలన్న ఉద్దేశం వాళ్ళకు కూడా ఉంది. అంటే వరంగల్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది? మీరు ఇన్ని రోజులు టికెట్ ఆశించినటువంటి కాంగ్రెస్ ఆశావాహులు, వాళ్ళ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది? అయితే మనకి టికెట్ ఇద్దాము అన్న ఆలోచనలో ఉన్నప్పుడే వీళ్ళందరినీ పిలుచుకొని మాట్లాడడం జరిగింది. అందరూ కూడా కడియం శ్రీహరి సార్ చాలా నెమ్మదస్తుడు, కామ్ గోయింగ్ పర్సన్, వివాదరహితుడు, కాబట్టి అట్లాంటి ఫ్యామిలీ నుంచి వస్తున్న అమ్మాయి అయితే మనం కూడా మంచిగా ఆదరించవచ్చు, మన సపోర్ట్ ఉంటుంది అమ్మాయికి అని చెప్పి వాళ్ళు కూడా ఎస్ చెప్పారు. అందువల్లనే అధిష్టానం కూడా మన వైపే మొగ్గు చూపింది. ఆశావాహులు అంటారా, ప్రతిసారి ఉంటారు, ప్రతి ఎన్నికల్లో అందరూ ఆశిస్తారు, కానీ అందరికీ టికెట్లు రావు, ఎవరో ఒకరికే వస్తుంది. కాబట్టి వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళని నెమ్మదించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. నిన్న హరీష్ రావు కావచ్చు, మిగతా ఉమ్మడి జిల్లా కీలక నేతలు అందరూ కూడా కడియం శ్రీహరి, కడియం కావ్య మీద కొన్ని ఆరోపణలు చేశారు, అక్రమ సంపాదించి ఆరోపణలు చేశారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? అవును, మేము కూడా ఆస్తులు కాపాడుకోవడానికే పార్టీ మా ఆస్తి ఏంటంటే మా కార్యకర్తలు. గత 10 ఏళ్ల కింద మేము అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర వహించిండ్రు మా కార్యకర్తలందరూ. వాళ్ళకి ఎలాంటి పదవులు రాలేదు, లేకపోతే వాళ్ళ అసలు గన్పూరే ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. అభివృద్ధి అనేది ఎటువంటిది జరగలేదు. 15 ఏళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినా, ప్రత్యక్షంగా ఎమ్మెల్యే కాకపోయినా కూడా ప్రజలు గెలిపించారు అంటే అది కేవలం కడియం శ్రీహరి గారైతేనే మాకు అభివృద్ధి చేస్తారు, గన్పూర్కి అన్ని నమ్మారు కాబట్టి గెలిపించారు. కాబట్టి ప్రజల్లో మా పైన విశ్వాసం ఉంది. అందుకనే బీఆర్ఎస్ కూడా అది గమనించి అంతకుముందు 2 సార్లు ఇస్తామని ఇవ్వకుండా ఇప్పుడు వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు కాబట్టి మనకి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా ఆ పార్టీ కాదు, మనం ఇంకా ముందుకెళ్ళాలి. మన గన్పూర్ ఎన్ని రోజులు 10 ఏళ్ళు, తర్వాత ఈ 5 ఏళ్ళు 15 ఏళ్ళు మన కార్యకర్తలు మనం కాపాడుకోవాలి, మనం చెప్పిన పనులు
పనులు జరగాలి, గన్పూర్ని అభివృద్ధి చేయాలి అన్న ఇంతమందిలో కూడా 6 నియోజకవర్గాలలో కేవలం శ్రీహరి గారే గెలిచారు. ఎందుకంటే ఆయనైతేనే అభివృద్ధి చేస్తారని నమ్మిలు కాబట్టి ఇక వాళ్ళు ఎట్లయినా మా మీద నిందలేస్తారు, అది సహజం. అంటే ప్రధానంగా ప్రజలు కూడా కడియం ఒక బ్రాండు, ఆయన ఎందుకు పార్టీ మారారంటే బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేశారు, కుట్ర కోణంలోనే మారారని చెప్తున్నారు. నిజంగా ఎందుకు పార్టీ మారారు, మీరేం చెప్తారు? అంటే మన క్యాండిడేచర్ మార్చి 13వ తారీఖు అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి చూసుకుంటే మేము అసలు వాళ్ళని కలిసి వాళ్ళకి ఇట్లా థ్యాంక్స్ చెప్దామన్న ఎక్స్ఎమ్మెల్యేని కలుద్దామంటే కూడా మేము లేము, హైదరాబాద్లో ఉన్నామని, లేకపోతే ఇంకో తర్వాత కలుద్దాము, ఇప్పుడు కలుద్దాము, అప్పుడు కలుద్దాం అంటే కలవడానికే ఇంత ఇబ్బంది పెడుతున్నారు. ఇదైతే నిజం. నేను ఏదైతే పాయింట్స్ కోట్ చేశానో అందులో వాస్తవం ఉంది. నిజంగానే మనకి సహకరించలేదు. అతనికి ఎమ్మెల్యే ఇచ్చారు, మళ్ళీ వాళ్ళ కుటుంబానికి ఎంపీ అన్న అక్కసు కూడా ఉంది. సో చాలా కారణాలు ఉన్నాయి. గన్పూర్ అభివృద్ధి, తర్వాత వీళ్ళ సమన్వయ లోపము, తర్వాత మనం కూడా మంచిగా వెళ్ళి అభివృద్ధి చేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చివరగా మీ పార్లమెంట్ సెగ్మెంట్లో 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, ఏం చెప్తారు వాళ్ళందరికీ మీ ఇంటి ఆడబిడ్డగా మీ ఇంట్లో నుంచి ఒక అమ్మాయికి టికెట్ వస్తే మీరు అందరు ఎంత సంతోషంగా ఉంటారో అంతే సంతోషంగా మీరు ఉండేటట్టు నేను చేస్తాను. నేను ఒక కడియం శ్రీహరి గారి కుమార్తెగా, మీ అందరికీ తెలుసు కడియం శ్రీహరి ఎలాంటి అభివృద్ధి పనులు చేశాడు, ఎటువంటి క్లీన్ ఇమేజ్ తోటి ఉన్నాడు, ఎట్లాంటి మచ్చలేని నాయకుడో ఆయన కూతురుగా నేను వస్తున్నాను. గన్పూర్ మన వరంగల్ లోక్సభని అభివృద్ధి దిశగా నడిపించాలన్న ఉద్దేశంతో వస్తున్నాను. కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. మొత్తంగా ఇది కాంగ్రెస్ అభ్యర్థిని కడియం కావ్య స్పందన. ప్రజలను అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగానే పార్టీలు మారాము, ప్రజలందరూ కూడా ఆశీర్వాదం కావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.